రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ కోటాలో ఉన్న అన్ని స్థానాలు జనసేన పార్టీ తీసుకుని సమర్థవంతమైన నాయకత్వంతో పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి తెలియజేశారు. పిఠాపురం తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లడం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో విరామం లేకుండా కృషి చేస్తానంటున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరితో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా క్యాడర్ను సంసిద్ధం చేసేందుకు జనసేన పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేసేందుకు ఆ పార్టీ సన్నద్ధమవుతా ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి నేతృత్వంలో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆ నియోజకవర్గాలు కావచ్చు, ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీని బలంగా నిర్మాణం చేసేందుకు తన వంతు కృషి చేస్తారంటూ కూడా రామ్ తాళ్ళూరి ప్రస్తుతం రామ్ తాళ్ళూరి మనతో ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు? ప్రస్తుతం విజయవాడ 3 నియోజకవర్గాలు కూడా కార్యకర్తలతో సమావేశం ఏంటి? ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏంటి? అంటే ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ స్థాయిలో సమావేశాలు లేదు, కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఎట్లా ఉంది? ముఖ్యంగా మనం ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే జనసేన పార్టీకి క్యాడర్ అనేది చాలా బలంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళ పాపం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఏంటంటే మాకు ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయండి అని చెప్తున్నారు. దాని గురించే మా అధ్యక్షుల వారి సూచనల మేరకు మనం పిఠాపురంలో ఎలాగైతే కమిటీలు వేసామో ఈ పిఠాపురం కమిటీలు అనేది ఇంతవరకు ఏ పొలిటికల్ పార్టీ చేయని రీతిలో మనం వాళ్ళ నాయకుడిని వాళ్ళే ఎన్నుకునే విధంగా చేశాము. సో ఆ ప్రాసెస్ని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీళ్ళని కూడా నెక్స్ట్ ఇలా 175 నియోజకవర్గాలు కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. దానికి మీరు సంసిద్ధం అవ్వాలి. ఎక్కడైతే మనం బలోపేతం అవ్వాలి అంటే డివిజన్ లెవెల్లో కూడా బలమైన నాయకులు ఉండాలి. బలమైన నాయకులు ఉంటేనే మనకి పార్టీ బలోపేతం అవుతుంది. గ్రౌండ్ లెవెల్లో మనకి చెప్పుకుంటూ ఎలా మనం ఇవి అంటే రేపు రాబోయే కాలంలో కమిటీలు అనేవి ఎలా మనం నిర్మాణం చేసుకుంటూ వెళ్ళబోతున్నాము, ప్లస్ దానికి తోడు రేపు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో మన పాత్ర ఎలా ఉంటుంది, మనం ఎన్ని స్థానాలు తీసుకోవాలి, అలాగనే ఇక్కడ నియోజకవర్గంలో ఎటువంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇవన్నీ అంతర్గతంగా చర్చించుకొని రేపు కమిటీ కార్యక్రమానికి వీళ్ళందరినీ సంసిద్ధం చేయడం కోసం ఈ మీటింగ్ పెట్టుకోవడం తెలుసు. 175 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ కేడర్ ఇప్పుడు కూడా చాలా బలంగా ఉంటుంది. ఇప్పటికే 21 స్థానాలు జనసేన పార్టీ విజయం సాధించినా రేపు రాబోయే ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలైనా రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు ఏవి జరిగినా కూడా ఆ పార్టీ ఎక్కువ స్థానాలు ఆశించే అంటే ఎట్లాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? పార్టీ బలోపేతానికి కావచ్చు, ఎట్లా ఉండబోతారు? పార్టీని బలోపేతం చేయాలి గ్రౌండ్ లెవెల్లో అనే దాని గురించే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశామండి. ప్లస్ మా అధ్యక్షుల వారి ఉద్దేశం ప్రకారం బలంగా 2014 నుంచి ఎవరైతే బలంగా పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళకి పార్టీ రేపు మనం ఏబోయే కమిటీలో సంసిద్ధ స్థానం ఇవ్వాలి. దాంతోపాటు కొత్తగా వచ్చే వాళ్ళ నాయకుల కెపాసిటీ కూడా చూసుకొని వాళ్ళని కూడా ఎక్కడ వాళ్ళకి స్థానం ఇస్తే పార్టీని వాళ్ళు బలోపేతంగా ముందుకు తీసుకెళ్తారు అనేవన్నీ మేము ఐడియాలోకి తీసుకొని పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి కమిటీలు వేయడం జరుగుతుంది. ఒకసారి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, జనసేన పార్టీ అనేది గ్రౌండ్ లెవెల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియాగా రూపుదిద్దుకోబోతుంది. దానికి కావాల్సిన ప్రణాళిక అంతా సిద్ధం చేసాం. ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే ప్రక్రియతో ముందుకెళ్తున్నాము. సో డెఫినెట్గా రాబోయే కాలంలో 29 ఎలక్షన్లో జనసేన పార్టీ అనేది ఒక నేషనల్ పార్టీగా ఎదగబోతుంది. దానికి కావాల్సిన ప్రక్రియ అంతా సంసిద్ధం చేసుకున్నాం. అంటే సార్, మీకు కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి ఒక బాధ్యత 2 రాష్ట్రాల్లో కూడా మీరు చాలా సమర్థవంతంగా పార్టీలోకి జాయినింగ్స్ కావచ్చు, కమిటీలు నిర్వహణ అంటే ఎక్కడ కూడా ఒక విరామం లేకుండా క్రియాశీలకంగా పనిచేస్తారు. అంటే ఎట్లా ఉన్నది? అంటే కార్యకర్తల నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది? ప్రధానంగా వేటి మీద దృష్టి పెట్టిపోతున్నారు? కార్యకర్తల నుంచి చాలా మేము వెళ్ళి వాళ్ళని కలిసిన తర్వాత ఒకసారి వాళ్ళు చెప్పినది విని వాళ్ళ చిన్న సమస్యల్ని పరిష్కారం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నప్పుడు కార్యకర్తల నుంచి చాలా వెరీ గుడ్ ఎంకరేజ్మెంట్ వీఆర్ గెటింగ్. సో ఏంటంటే ముఖ్యంగా కార్యకర్తలు ఎప్పటి నుంచో ఇదే ఎదురు చూస్తున్నారు. ఇది కావాలి, ఈ పార్టీలో ఇలా ఉంటే మనం బలోపేతంగా ఉంటాము, బలమైన పార్టీకి ఎదుగుతాము అనేది వాళ్ళు లాస్ట్ 10 సంవత్సరాల బట్టి చూస్తున్నారు. అది ఈరోజు వాళ్ళ కళ్ళ ముందు జరుగుతుంటే వాళ్ళు చాలా ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఇదే ఉత్సాహం అనేది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు వరకు మాకు క్లారిటీ లేదు, ఎలక్షన్లో పోటీ చేస్తామా లేదు అనేది. అది ఈరోజు మీరు క్లారిటీ ఇచ్చారు. మనం ఒక ఇటువంటి సిస్టంలో ఉన్నప్పుడు పొలిటికల్ పార్టీ అనేది ఈ ప్రాసెస్లో గెలిచినా ఓడినా పోటీ అనేది చేయాలి. దానికి మేము తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సంసిద్ధం చేస్తున్నాము. అదేవిధంగా ఆంధ్రాలో కూడా రేపు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కానీ రేపు రాబోయే ముఖ్య ఎలక్షన్లో కానీ జనసేన బలం అనేది ఇంకా పెరగాలి, ఇంకా బలమైన నాయకులు రావాలి అనే ఉద్దేశంలోనే ముందుకెళ్తున్నాం. అంటే సార్,
మూడు పార్టీలు కలిసి ఉన్నాయి, చిన్న చిన్న విభేదాలు జరుగుతున్నాయి, నాయకులు కార్యకర్తలు వాటిని సమన్వయపరుస్తూ వస్తున్నారు ప్రత్యేకంగా. అంటే ఈ కేడర్కి సంబంధించి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ విజయవాడ లాంటి ప్రాంతంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. వాటి మీద ఏమైనా ఫోకస్ చేయబోతున్నారు, అధినాయకుడి దృష్టికి ఏమైనా తీసుకెళ్ళి వాటిని ఏమైనా సర్దించే ప్రయత్నం చేస్తారు? డెఫినెట్గా అండి, అది మేము కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాము. మేము కార్యకర్తలను కానీ నాయకులు కానీ కలిసినప్పుడు చిన్న చిన్న సమస్యలు అది కామన్. అది ఎందుకంటే మూడు పొలిటికల్ పార్టీలు ఒకే తాటి మీదకి వచ్చి పనిచేయాలి అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు అనేది అది చాలా కామన్ అది. బట్ అది మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే సమస్యలే. మనలో మన చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని పెద్దవి చేసుకోవద్దు అనే ఉద్దేశంతోనే అందరూ కోఆపరేటివ్గా ఉన్నారు. అందరితో కలిసి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నారు. అంటే జనసేన పార్టీ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది రేపు స్థానిక సంస్థల ఎన్నికలు? ఎందుకంటే ఇప్పటికే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినటువంటి సమయంలో కూడా ఆయా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున సర్పంచులుగా పోటీ చేసి వారి యొక్క ధైర్యాన్ని తెగువని చూపించడం కావచ్చు. ఈసారి ఇంకా ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. ఎట్లాంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు ఏంటి? సరే, డెఫినెట్గా సంస్థాగత ఎన్నికల్లో మా మార్క్ అనేది కంపల్సరీగా చూపిస్తాము. కాబట్టి మనం ఎలియన్స్లో ఉన్నాం కాబట్టి మాకు రావాల్సిన కోటా ప్రకారం ఎన్ని రావాలో అక్కడ తీసుకొని ఎక్కడైతే జనసేన బలంగా ఉందో ఆ డివిజన్స్ని, ఆ రూరల్ మండలాస్ అన్నింటినీ కన్సిడరేషన్లోకి తీసుకొని మనం ఎక్కడైతే 100% గెలవగలమో అటువంటి అన్ని ఉద్దేశంలో పెట్టుకొని నాయకుల్ని కూడా కరెక్ట్గా పరిశీలించుకొని ఎవరైతే కరెక్ట్గా చేయగలరో పరిశీలించి అన్ని ముందు తీసుకొని అన్ని దృష్టిలో పెట్టుకొని మనం పోటీ చేయడం జరుగుతుంది. బట్ ఈసారి సంస్థాగత ఎన్నికల్లో అయితే డెఫినెట్గా జనసేన మార్క్ చూడబోతుంది. ఇది మొత్తానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అన్ని స్థానాలు సంస్థాగతంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఎలాంటి ఎన్నికలు జరిగినా కూడా తమ వాటా ఖచ్చితంగా తీసుకుని జనసేన పార్టీని అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్తామంటూ కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ నుంచి.